దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరి ఉన్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. నిత్య జీవపు మాటలు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరందరూ కూడా ఎన్నో ఆశ్చర్యకరమైన సంగతులు దేవుని యొక్క వాక్యం నుంచి మీరు విని ఆశీర్వదించబడుతున్నట్టుగా నేను అర్థం చేసుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించుకునే అంశం తగ్గింపు జీవితం యొక్క విలువ. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందామండి. క్రీస్తు మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. మరొకసారి ప్రభా, మేమందరం కూడా మీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన ఒక భాగ్యాన్ని బట్టి వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. నాయన, తగ్గింపు జీవితం యొక్క విలువ ఎంత ఉన్నతముగా ఉంటుందో మీ లేఖనంలో ప్రభా వ్రాయించిన సంగతుల్ని మేము ధ్యానించుకొని చుంటుండగా మా యొక్క ఆత్మీయ జీవితాలకి ప్రభా ఈ యొక్క మాటలు ఉపయోగపడటానికి మీ సహాయం అనుగ్రహించండి. చేరుకున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్వదించమని, కొద్ది నిమిషాలు మీరు మాకు తోడుగా ఉండమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ప్రతి వారం దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నందుకు మిమ్మల్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. దేవుని మాటలు చాలా విలువైనవి. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేసినట్లుగా, సమయం ఉండగానే దేవుని యొక్క వాక్యంలోని లోతులోనికి వెళ్ళి దేవుని మాటల్ని మనం ధ్యానించినప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ జీవితం శాశ్వతం కాదని మనందరికీ తెలుసు. ప్రతి మనిషికి తెలిసిన ఈ జీవితమే శాశ్వతం అనుకుంటూ చావు తర్వాత జరగబోయే జీవితం గురించి కనీసం ఆలోచించకుండా రోజు మనుషులందరూ బ్రతికేస్తున్నారు. దేవునిని అంగీకరించిన మనమైనా సరే మన జీవితంలో దేవుని గురించి, బైబిల్ గురించి, రాబోయే జీవితం గురించి ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉండాలండి. మనం నిద్రపోతున్నప్పుడు కానీ, లేచినప్పుడు కానీ, ఇంకా ఎంతకాలం నేను భూమి మీద బ్రతికుంటాను అనే ప్రశ్న మనకి రావాలి. ఏదో ఒక రోజు మనం చనిపోతాం. చనిపోయి దేవుడుండే మహాలోకానికి వెళ్ళాలంటే ఈ లోకంలో మన యొక్క భక్తి జీవితం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ భూమి మీద మనము బ్రతికిన విధానాన్ని బట్టి మనకి పరలోకం వస్తుందండి. ఈ బ్రతుకులో దేవునిని సంతోషపెట్టాలి. ఈ బ్రతుకులో మనము తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే, ప్రతి క్రైస్తవుడు ఈరోజు తగ్గించుకుంటే ఆ యొక్క జీవితం యొక్క విలువ ఎంత ఉన్నతంగా ఉంటుందో కేవలం బైబిల్ గ్రంథంలో దేవుడు మన కొరకు వ్రాయించాడండి. లోకారాసిన సువార్త 18వ అధ్యాయం 9వ వచనం నుంచి 14వ వచనం వరకు ఉన్న సందర్భాన్ని మనం పరిశీలించినట్లయితే, సందర్భంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఒక అద్భుతమైన సంగతిని మనకు వివరించారండి. బైబిలు వ్రాయబడి సుమారు 2016 సంవత్సరాలు అయిందండి. 2016 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు ఈ రోజుకి బోరు కొట్టలేదండి. ఎందుకంటే దేవుని యొక్క మాటలు నిత్య జీవపు మాటలు. ఏ కాలానికైనా సరిపడే జ్ఞానం కేవలం బైబిల్ గ్రంథంలో ఉందండి, వేరే పుస్తకంలో లేదు. చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. 9వ వచనం, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్తున్నాడు. మేమే నీతిమంతులము, ఎదుటివారు నీతిమంతులు కాదు అని తృణీకరించే మనస్తత్వం కలిగిన వారితో యేసుక్రీస్తు వారి మాట్లాడుతున్నారండి. ఏమండి, మేమే నీతిమంతులము, ఎదుటివారికి నీతి లేదు అనుకునేవారు సమాజంలో చాలామంది ఉన్నారండి. ఇంతకీ ఏ విషయంలో మనం నీతిమంతులు అని అనుకుంటాం? అది మనకు అర్థం కావాలంటే ఈ సందర్భాన్ని బట్టి మనం ఆలోచిద్దామండి. 10వ వచనం, ప్రార్థన చేయుటకే 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి, వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. ఏమండి, పరిసయ్యులు, సుంకరి.
పరిసయ్యుడు సుంకరి వీరిద్దరూ కూడా దేవాలయానికి వెళ్ళారంటండి. మనము కూడా వెళ్తాం కదండి. మనము చాలా సందర్భాల్లో దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తుంటాం. ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలాంటి ప్రార్థన దేవుడు వింటాడో అనేది మనం జాగ్రత్తగా ఈ సందర్భాన్ని పరిశీలిస్తే మనకు అర్థమవుతుందండి. పరిసయ్యుడు ఎలాగ ప్రార్థన చేస్తున్నాడో ఏమని 11వ వచనంలో, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనను, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకర వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను అని తనలో తాను ఏం చేస్తున్నాడంటండి? ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏమండి, ఇతను ప్రార్థన చేయటంలో లోబడే తత్వం ఉందా, గర్వం ఉందా? హెచ్చించుకునే తత్వం ఉంది. ఏమని హెచ్చించుకుంటున్నాడు? నేను వ్యభిచారం చేయట్లేదు, అన్యాయం చేయట్లేదు, ఇకపోతే ఇతర మనుషుల్లాగా కూడా ఉండలేదు, ఈ సుంకర్లాగా కూడా నేను ఉండలేదు. ఏం చేస్తున్నాను? వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాడు అంటండి. మరలా దేవునికి దశమ భాగం ఇస్తున్నాడు అంటండి. చాలామంది అనుకుంటారు, ఏమనుకుంటారు? దేవునికి మనం ఇస్తే బ్రతుకుతాడని అనుకుంటాం. ఏమండి, మనకు వలె మనం ఇచ్చిన డబ్బులతో దేవుడు మరి ఏ రోజుకి ఆ రోజు భోజనం చేసేవాడు కాదండి. ఏమండి, అసలు దేవునికి ఆకలే ఉండదు. ఆయన మనకు వలె శరీరాన్ని ధరించుకున్నవాడు కాదు. అయినా సరే మరి దేవునికి ధనం అవసరం లేకపోయినా మరి ఎందుకు ఇస్తున్నాం? మరి ఇశ్రాయేలులకి కట్టడ 10వ వంతు ఇవ్వాలి మోషే ధర్మశాస్త్ర ప్రకారం. ఏమండి, దేవుడు మరి 10వ వంతు ఇమ్మన్నప్పుడు దేవునిది దేవునికి ఇవ్వటం గొప్ప ఎలాగవుతుంది? ఏమండి, దేవునిది దేవునికి ఇవ్వటంలో గొప్పతనం ఏముంది చెప్పండి? మనం ఏమైనా ఎక్కువ ఇస్తున్నామా? ఎక్కువేమి ఇవ్వట్లేదు. ఈ సుంకరి కేవలము దేవుడు ఇమ్మన్న దశమ భాగం మాత్రమే ఇస్తున్నాడు, ఎక్కువేమి ఇవ్వట్లేదు కదండి. ఉదాహరణకి మీకు అర్థం అవటాన్ని చెప్తున్నాను. మనం ఎవరి దగ్గరైనా ఒక 1000 రూపాయలు అప్పు తీసుకున్నామండి. మన ఫ్రెండ్స్ దగ్గర కానీ మన బంధువుల దగ్గర కానీ ఒక 1000 రూపాయలు అప్పు తీసుకున్నాం. 1000 రూపాయలు అప్పు తీసుకున్నప్పుడు మరలా ఆ 1000 రూపాయలు వాళ్ళకి ఇచ్చేయటంలో గొప్ప ఏముంది? నేను కాబట్టి నీకు 1000 రూపాయలు ఇస్తున్నాను అంటే ఏమంటాడు చెప్పండి? నా 1000 నాకివ్వటంలో గొప్పతనం ఏముంది? తీసుకున్న అప్పు మరలా చెల్లించడంలో గొప్పతనం ఏం కాదు. అలాగే దేవునిది దేవునికి ఇవ్వటంలో గొప్పతనం ఏమీ లేదండి. కానీ ఇతను ఏమంటున్నాడు? నేను వారానికి 10వ వంతు ఇచ్చేస్తున్నాను అంటాడండి. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాడంట. దేవునికి 10వ వంతు ఇస్తున్నాను అని గర్వపడుతున్నాడు. ఏమండి, మనం గర్వపడటానికి ఈ లోకంలో ఏది కూడా మనది కాదండి. ఈ లోకంలో ఏది మనది కాదు. ఎందుకంటే మనము ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏమీ పట్టిరాలేదు. అందుకనే యోబు గారు అంటారు, నేను దిగంబరిగా వచ్చి దిగంబరిగానే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాను. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అని మాట్లాడండి మరి మహాభక్తుడైన యోబు గారు. ఈ లోకంలోనికి మనం ఏమీ తీసుకురాలేనప్పుడు మరి దేవునికి ఇవ్వటంలో ఈ లోకంలో ఉన్నదంతా ఎవరిది? దేవుడిది. భూమి, సూర్యుడు, గాలి, ఈ ప్రపంచాన్ని, ఈ ప్రకృతి అంతా కూడా దేవుడు తన మహత్తు గల మాట చేత నిర్మించాడు. దేవునిది దేవుడిచ్చిన దాంట్లో కొంచెం తీసి దేవునికి ఇచ్చామంటున్నాం మనం. ఇది ఎలా ఉందంటే, మన చిన్నపిల్లలకి ఒక బిస్కెట్ ప్యాకెట్ తెచ్చామండి. బిస్కెట్ ప్యాకెట్ తెచ్చితే వాళ్ళు ఏమంటారో, ఒక బిస్కెట్ ఇచ్చి ఇదిగో తీసుకో నేను కాబట్టి ఇస్తున్నాను అని అంటే మనకి ఎంత హాస్యాస్పదంగా ఉంటుందండి. మనం ఇచ్చిన దాంట్లోనే ఒకటి ఇస్తున్నారు అంతే. అలాగే దేవుడిచ్చిన దాంట్లో దేవునికి ఇవ్వటంలో గొప్పతనం ఏముంది చెప్పండి? కానీ మనిషి ఈరోజు అతిశయపడుతున్నాడు. నేను గొప్ప, నేను గొప్ప. ఏమండి, నేనే నీతిమంతుణ్ణి అని ఎదుటి వారిని తృణీకరించే పరిస్థితిలో ఈరోజు మనిషి ఉన్నాడు. అలాంటి వారికి భక్తి ఉన్నది అని అనుకుంటే బైబిలు అలా సపోర్ట్ చేయట్లేదండి. ఇకపోతే సుంకరి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు 13వ వచనంలో ఏమని? అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. ఏమండి, ఇక్కడ సుంకరి ఏమని ప్రార్థన చేస్తున్నాడండి? దూరంగా, దేవాలయానికి దూరంగా నిలబడిపోయాడు. ఇంతకీ పరిసయ్యుడైతే దేవాలయానికి వెళ్ళిపోయాడు.
ఈ శుంకరైతే దేవాలయానికి దూరంగా నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటే దేవాలయానికి దూరంగా నిలబడి ఆకాశం వైపు కనులెత్తి చూడటానికి ధైర్యం సరిపడలేదంటండి. ఏమంటే ఆకాశం వైపు చూడటానికి ధైర్యం అవసరమా? కళ్ళుంటే సరిపోద్దా? కళ్ళుంటే సరిపోద్దండి. కళ్ళుంటే అలా పైకి చూడగలం మనం. కానీ ఈ శుంకరి ప్రార్థన చేయటంలో ఆకాశం వైపు కన్నులెత్తి చూడటానికి ధైర్యం సాలలేకపోతుందంటే ఇతనికి ఏదో ఒక విషయం అర్థమైందని మనం అర్థం చేసుకోవాలండి. ఏంటంటే మనందరికీ బాగా తెలుసు, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ విధంగా ప్రార్థన చేస్తాం, పరలోకమందున్న మా తండ్రి అని మనం ప్రార్థన చేస్తాం. అంటే దేవుడు ఎక్కడున్నాడు? పరలోకమందున్నాడు. ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం అని మనకు బాగా తెలుసండి. ఏమండి ఆకాశమైన సింహాసనం, దేవుడు కూర్చుండే సింహాసనం, భూమి ఆయన పాదం పెట్టుకునే ఒక పీట అంటండి ఇది. నిజంగా శుంకరికి ఈ విషయం అర్థమైందండి. ఏమర్థమైంది? దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు, నేను తప్పు చేశాను. శుంకర్ని ఏమండి, శుంకర్ అంటే తెలుసు కదండి మనకి, పన్ను వసూలు చేసేవారు. అందులో మరి జక్కీ గారు కూడా పన్ను వసూలు చేశారు, అన్యాయంగా మరి పన్ను వసూలు చేశారని మనం చదువుకుంటాం. అంటే దేవాలయానికి దూరంగా శుంకర్ నిలబడ్డాడంటే తప్పు చేశాడు. ఏమండి మీరు ఒక విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే చాలా సందర్భాల్లో ఎవరైనా తప్పులు, పొరపాట్లు, పాపాలు చేస్తుంటే మనం వారిని నిందిస్తూ ఉంటుంటామండి. చాలా సందర్భాల్లో మరి ఎవరైనా తప్పులు, పొరపాట్లు, పాపాలు చేస్తుంటే వారిని మరి చులకనగాను, నిందించటంగాను చేస్తుంటారు చాలామంది. మీరు ఒక విషయాన్ని కనుక మీరు పరిశీలించినట్లయితే తప్పు చేసిన ప్రతి మనిషి కూడా పశ్చాత్తాపడుతూ ఉంటాడండి. అది బైబిల్ చెప్పింది. తప్పు చేసిన ఏ వ్యక్తి అయినా సరే ఇంకా తప్పుడుగా బ్రతకాలి అని అనుకోవడం. ఎందుకంటే తప్పు చేసిన ప్రతి మనుషులను కూడా అయ్యో నేను తప్పు చేశానే, పొరపాటు చేశానే, పాపం చేశానే, ఇలా నేను ఎందుకు చేశానని ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడు. ఎందుకని? దేవుని యొక్క వాక్యము చెబుతుంది. మనలో కూడా మనసాక్షి ఉంటుంది. మన మనసాక్షి ఏం చెప్తుందో తెలుసండి? నువ్వు తప్పు చేస్తున్నావు కదా, నువ్వు పాపం చేస్తున్నావు కదా, దేవునికి అవిధేయతగా బ్రతుకుతున్నావు కదా అని మన మనస్సాక్షి మనకు చెప్తూ ఉంటుందండి. మరి మన మనస్సాక్షి చెప్పిన మాటను కూడా లెక్క చేయకుండా ఉంటే అది మూర్ఖుడు అని బైబిల్ చెప్పిందండి. తప్పు చేసిన ప్రతి మనిషి కూడా పశ్చాత్తాపడుతూనే ఉంటాడు. ఉదాహరణకి 2-3 విషయాలు చెప్తున్నాను చూడండి. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, మనందరికీ తెలుసు, మీకు రెఫరెన్స్ ఏం చూపించను కానీ తప్పిపోయిన కుమారుడు తండ్రి ఆస్తిలో నా భాగాన్ని ఇచ్చేయి అని తండ్రితో దెబ్బలాడి తన ఆస్తిని సమకూర్చుకుని దూర ప్రాంతంకి వెళ్ళిపోయి ఏం చేశాడు? తన ఆస్తిని అంతా కూడా మరి ఖర్చు పెట్టేసుకున్నాడు. దుర్వ్యాపారంలో, చెడు వ్యసనాలకి బానిసై మొత్తం అంతా ఖర్చు పెట్టేసుకున్నాడు. ఆ సందర్భంలో కరువు వచ్చింది. కరువు వచ్చిన తర్వాత మరి ఎంత కరువు అనిపించాడంటే పందులు తినే ఆ యొక్క పొట్టును తినటానికి మరి ముందుకు వెళ్ళాడంటే అతని ఆకలి బాధ ఎంత ఉందో చూడండి. నిజంగా పశ్చాత్తాపం కలిగిందండి. అయ్యో నా తండ్రి ఏంట అనేక మంది కూలివారు ఉన్నారు కదా, వారిలో ఒకడికే వెళ్తే బాగుంటుంది, కూలి పని చేసుకుంటే బాగుంటుంది అని పశ్చాత్తాపాన్ని మరి ఆ కుమారుడు కలిగి ఉన్నాడు. అదేవిధంగా ఇస్కరియోతు యోధా తెలుసండి. ఇస్కరియోతు యోధా మరి యేసుక్రీస్తు వారితో 3.5 సంవత్సరాలు తిరిగాడండి. యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాల సువార్త పరిచర్యలో మరి కూడా ఉంటూ తిరిగి ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులు తెలుసుకుని కూడా అతను యేసుక్రీస్తు వారిని 30 వెండి నాణాలకి అమ్మేసినట్టుగా మరి మనకు తెలుసు. ఏమండి అమ్మేసిన అతను 30 నాణాలు, వెండి నాణాలు వచ్చిన తర్వాత వెళ్ళిపోయి హ్యాపీగా బ్రతికాడా? లేదని, హ్యాపీగా బ్రతకలేదు. ఈ 30 వెండి నాణాలు తీసుకున్న తర్వాత యేసుక్రీస్తుని సిలువేస్తుంటే మరలా పిలాతు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడో, ఈ డబ్బులు నాకు వద్దు, ఆ నిరపరాధిని విడిచిపెట్టేయండి అని ఇతని మాటల్లో పశ్చాత్తాపాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే తర్వాత చనిపోయాడండి. ఏమండి అంత బాధని దిగముంగుకుని సరిచేసుకోవటానికి అవకాశం ఉండదేమో అని ఆలోచనతో సాతాను ప్రేరేపణలో మరి తన జీవితాన్ని కోల్పోయాడు. చనిపోయే ముందు పశ్చాత్తాపం పడ్డాడు, ఎంతో పశ్చాత్తాపడ్డాడండి. ఏమండి ఉరి పోసుకున్నాడంటే ఎంత వేదన చెందాడు, ఎంత హృదయ వేదనతో అయ్యో
నిజ రక్షకుడైన యేసుక్రీస్తుని దేవుని కుమారుడిన నేను సిలువేసి చంపింది, ఆయన నేను అప్పగించిందని ఎంతో పశ్చాత్తాపం, ఎంతో బాధతో నిజంగా ఉరిపెట్టుకున్నాడండి. తప్పు చేసిన వారు ఎప్పుడు కూడా తప్పుడుగా ఉంటారని అనుకోకూడదండి. ఏమండి, భర్త తప్పు చేయొచ్చు, భార్య తప్పు చేయొచ్చు, పిల్లలు తప్పు చేయొచ్చు, మన స్నేహితులు తప్పు చేయొచ్చు. తప్పు చేసిన ప్రతి ఒక్కరికి కూడా పశ్చాత్తాపం ఉంటుంది. వారు మారతారు. వారు మారలేదంటే కారణం మీరే. ఎందుకని? తప్పు చేస్తుంటే నువ్వు తప్పుడోడు, నువ్వు తప్పుడుగా బ్రతుకుతున్నావు అని చేసిన తప్పుని ఎత్తు చూపడం వలన అతను మారడానికి ఏమైనా అవకాశం ఉందా? లేదండి. ఎంత చెడ్డవాడిని అయినా సరే నువ్వు మంచోడు అని అనండి, ఏదో రోజు మారిపోతాడు. ఎంత మంచిగా బ్రతికినా నువ్వు చెడ్డవాడువు, నువ్వు అలా చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు, నువ్వు చెడ్డదానువు, నువ్వు ఎలాంటిదాను అలాంటిదాను అని అంటే మంచిగా బ్రతికేవారు కూడా చెడిపోవటానికి అవకాశం ఉంది. ప్రియమైన దేవుని వల్లరా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే తప్పు చేసిన ప్రతి మనిషి కూడా పశ్చాత్తాపడతాడు. అలాగే మరి జక్కయ్య గారు తెలుసు అండి, ఎక్కువ పన్ను వసూలు చేశాడు. యేసుక్రీస్తు మాటలు విన్న తర్వాత ఏమయ్యాడు? తను చేసిన తప్పు తెలుసుకుని నిజంగా ఎవరి దగ్గర నేను అన్యాయంగా తీసుకుంటే వారికి 4 గంటలు ఇచ్చేస్తాను అన్నాడు. ఎందుకన్నాడు అలాగా? తన హృదయంలో పశ్చాత్తాపం కలిగింది. అలాగే ఈ శంకర్ కూడా ప్రార్థన చేస్తూ దూరంగా నిలబడిపోయి పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశం ముందు దేవుడు ఉన్నాడు, ఆయన వైపు తప్పు చేశాను కదా, ఆయన వైపు చూడటానికి నాకు ధైర్యం లేదని తల దించుకుని ప్రాధేయపడుతున్నాడు. ఏమండి, ఆ సందర్భంలో మరి యేసుక్రీస్తు వారు పలుకుతున్న మాట చూద్దాం. 14వ వచనం. అతనికంటే ఇతడు నీతిమంతుడని తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడుననియు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడుననియు చెప్పాను. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, తన్ను తాను హెచ్చించుకుంటే తగ్గించబడతాడంట, తను తాను తగ్గించుకుంటే ఏమవుతాడంట? హెచ్చింపబడతాడు. ఎక్కడికి హెచ్చింపబడతాడండి? హెచ్చింపబడటం అంటే ఇహలోకంలో ఏదో ఐశ్వర్యం పొందుతాడని కాదు. హెచ్చింపబడటం అంటే పరలోకం వెళ్ళిపోతాడు. అంత ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకెళ్తాడు ఈ లోకంలో తగ్గించుకుంటే. ఈ లోకంలో కనుక హెచ్చించుకున్నావా తగ్గించబడతావు. ఎంత దూరాన్ని తగ్గించబడతారో పాతాళానికి వెళ్ళిపోతారండి. మరి ఈ రోజుల్లో తగ్గించుకునేవారు ఎవరైనా మనకు కనపడుతున్నారండి? ఏమండి, ఈ సమాజంలో మరి తగ్గించుకునే స్థితి ఎవరికైనా ఉందా? అన్యుల మాటను పక్కన పెట్టేయండి, మన క్రైస్తవ్యంలోనే క్రైస్తవులుగా జీవిస్తున్న మనలో ఎవరైనా తగ్గించుకునేవారు మనకు కనపడుతున్నారా? అసలు తగ్గించుకుంటే ఏం చేయాలి? ఏమండి, ఎలాంటి విషయాల్లో తగ్గించుకోవాలి? మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవరైనా గొప్పగా ఉండాలనుకుంటే, గొప్పవాడిగా ఉండాలనుకుంటే మీరేం చేయాలి? పరిచర్య చేయాలంటండి. మీలో ఎవడైనా గొప్పవాడిగా ఉండాలనుకుంటే పరిచర్య చేయమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. యేసుక్రీస్తు వారే చెప్తున్నారండి. ఏమని చెప్తున్నారు? 1వ వచనంలో, అప్పుడు యేసు జనసమూహములలో తన శిష్యులతో ఈ విధంగా మాట్లాడుతున్నారంటండి. జనసమూహములతోనూ శిష్యులతోనూ ఈ విధంగా మాట్లాడుతున్నారంటండి. ఏమండి, చాలా సందర్భాల్లో మరి మనము అగ్రపీఠాలనే అధిష్ఠించాలనుకుంటాం. ఏమండి, ఉన్నతంగా ఉండాలనుకుంటాం. ఉన్నతంగా అంటే గొప్పవారిగా ఉండాలి అంటే, దేవుని దృష్టిలో గొప్పతనంగా ఉండాలంటే ఈ లోకంలో తగ్గించుకుని పరిచర్య చేసేవారు గొప్పవారు. ఏమండి, మనం చాలా సందర్భాల్లో ఏదైనా ఫంక్షన్స్ జరుగుతున్నప్పుడు భోజనాలు వడ్డించేవాడు గొప్పవాడా, ఆకులు తీసేవాడు గొప్పవాడా? మనం అనుకుంటాం భోజనం వడ్డించేవాడు గొప్పవాడు అనుకుంటాం. నిజానికి దేవుని దృష్టిలో ఎవరు గొప్ప తెలుసండి? ఆకులు తీసేవాడే గొప్ప. తనకు తాను తగ్గించుకునేవాడు ఎంతో గొప్పవాడు అని రాయబడిందన్న దేవుని యొక్క వాక్యం. 6వ వచనంలో ఏమనుంది? విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములు, మనుషుల చేత బోధకులని పిలిపించుకుంటారంటండి చాలామంది. అంటే మనుషుల కంటికి గొప్పగా కనబడాలి అని అనుకుంటున్నారు. ఈరోజు బోధకులుగా పిలువబడుతున్న వారు బోధకులు అని అనకూడదంటండి. బోధకులమని అనిపించుకోకూడదంట. మత్తయి సువార్త 23:8 వచనంలో ఏముందో చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మీరైతే బోధకులని
పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు. మీరైతే బోధకులను పిలువబడకూడదంటండి. మరి రోజు అనేక మంది బోధకులని పిలువబడుతున్నారు. మరి బోధకుడని పిలువబడకూడదని యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్పారు. ఇంతకీ బోధకుడు ఎవరంట? ఒక్కడే మీ బోధకుడు. మనుషులందరికీ బోధకుడు ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని బోధకుడా అని సంబోధించారండి. మత్తయి సువార్త 22:16 బోధకుడా, నీవు సత్యవంతుడివై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు, మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము అని అన్నారండి ఆనాటి సమాజం. ఆనాటి సమాజం ఏముందండి? యేసుక్రీస్తు మొహమాటం లేకుండా బోధించారంటండి. ఎవరిని లెక్క చేయలేదు. అలాగని ప్రేమించలేదని కాదండి, సాతాను ఆటంకాలను అసలు లెక్క చేయలేదు. ఆయనను బోధకుడని పిలిచారండి. మరి మనమైతే బోధకులము అని పిలువబడకూడదు. ఎందుకని? మనం బోధించే బోధ మనది కాదండి. ఏమంటే ఈరోజు నేను వాక్యం చెప్తున్నాను, స్టీవెన్ గారు వాక్యం చెప్పేస్తున్నారు అనుకోవటం పొరపాటు. నేను బోధించే వాక్యం నాది కాదు. నేను బోధించే వాక్యం యేసుక్రీస్తు వారిది. యేసుక్రీస్తు వారే మీకు నాకు ప్రపంచం అంతటికీ బోధకుడండి. ఆయన బోధలు విని మనం పరలోకానికి చేరుకోవాలి. మనం బోధించే బోధ మనది కాదు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఏమండి నేను గొప్పగా చెప్తున్నాను అని అనుకుంటాం. ఏమండి మనం గొప్పగా చెప్పడానికి గొప్పది దేవుని వాక్యం. అసలు దేవుని వాక్యానికి ఘనత రావాలి, దేవునికి ఘనత రావాలి, బైబిల్కి ఘనత రావాలి తప్ప మనము నిమిత్త మాత్రమే, కేవలం ప్రకటించేవారు మాత్రమే. బోధకుడు, మనందరికీ బోధకుడు యేసుక్రీస్తు వారు. మరలా చదువుతున్న జాగ్రత్త ఏమనండి, మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు, మరియు భూమి మీద ఎవరికి తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలను. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అని రాయబడిందండి. ఏమండి ఎంత మంచి వాక్యం అండి. బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న వాక్యాల్ని జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఎంతో సంతోషం కలుగుతుందండి. ఎందుకంటే దేవుని మాటలు నిత్య జీవపు మాటలు. అందుకే ఈ కార్యక్రమానికి నిత్య జీవపు మాటలు అని కార్యక్రమాన్ని పేరు పెట్టానండి. ఏమండి దేవుని మాటలు విన్న వాక్య ప్రకారంగా బ్రతికితే మనము నిత్య జీవానికి వెళ్ళిపోయే మాటలండి దేవుని యొక్క వాక్యంలో ఉన్న మాటలు. ఇర్మియా గారు తన పుస్తకం రాస్తూ 9వ అధ్యాయం 23వ ఈ విధంగా మాట్లాడుతున్నారండి. యెహోవా సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, సూర్యుడు తన శౌర్యమును బట్టియు అతిశయపడకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు అని దేవుడు చెప్తున్నాడండి. యెహోవా మాట్లాడుతున్నాడు అంటండి. మన కన్న తండ్రి అయిన దేవుడు ఏమని చెప్తున్నాడు? జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు అంటండి. ఏమంటే చాలామంది జ్ఞానులు నేను ఎంతో జ్ఞానవంతుడని అనుకుంటారు. ఇంతకీ జ్ఞానం ఇచ్చింది ఎవరో? అది ఆలోచించాం మనం. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. బుద్ధి జ్ఞానము సర్వసంపదలు యెహోవా యందు, ఆయన యందే గుప్తమై ఉన్నవి. అంతరంద్రములలో జ్ఞానం ఉంచినవాడు ఎవరు? దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు. దేవుడు జ్ఞానం ఇస్తే జ్ఞానం ఇచ్చిన దేవుణ్ణి మనం సంతోషపడాలి తప్ప, జ్ఞానం ఇచ్చిన దేవుని బట్టి సంతోషపడాలి తప్ప నాకు జ్ఞానం ఉందని విర్రవీయకూడదంటండి. ఇకపోతే సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయించకూడదు. సూర్యుడు అంటే బలశాలి, బలము కలిగిన వాడు. తనకున్న బలాన్ని బట్టి అతిశయపడకూడదంటండి. ఏమండి ఈరోజు మనుషులు మరి తనకున్న బలాన్ని బట్టి అతిశయపడుతున్నారు. ఏమండి మన బలము ఎంతవరకు ఉంటుంది? కాటి వరకే ఉంటుందండి. ఏమండి ముసలితనం వచ్చేస్తే మన బలం ఏమవుతుంది? క్రమేపీ ఉడికిపోతుంది. ఈ చర్మము ముడతలు పడిపోద్ది, ఎముకలలో శక్తి తగ్గిపోతుంది, రక్తము తగ్గిపోతుంది. ఎందుకంటే మనకున్న బలము శాశ్వతమైన బలము కాదు. ఇకపోతే ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయపడకూడదు అంటండి. ఏమండి ఈరోజు చూసారా మోడీ గారు ఏం చేశారు? ఎంతోమంది కోటీశ్వర్లు మరి రోజు ఎంతగానో బెంబెలెత్తిపోతున్నారు. ఎందుకని? ఐశ్వర్యవంతులు తన ఐశ్వర్యాన్ని బట్టి ఏమయ్యారు? అతిశయపడ్డారు.
ఎప్పుడు ధనము శాశ్వతంగా ఉండదు. ఒకవేళ ఉన్న మనం శాశ్వతంగా ఉండమండి. ఎందుకంటే ధనము సమస్త కీడులకు మూలమని రాయబడి ఉందండి. 24వ వచనంలో అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయించవలనగా. ఏమండి, మనం ఈరోజు గర్వపడుతున్నాం కదా, దేనిని బట్టి గర్వపడుతున్నాం? జ్ఞానం ఉందని గర్వపడుతున్నాము, ఇకపోతే బలం ఉందని గర్వపడుతున్నాము, ఐశ్వర్యం ఉందని గర్వపడుతున్నాము. వీటిని బట్టి గర్వపడుతున్నాము. అసలు దీనిని బట్టి గర్వపడకూడదంట. దేనిని బట్టి గర్వపడాలి? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న మరి దేవుని యందు మనము ఆనందించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే శాశ్వతమైనవి మనము కోరుకోవట్లేదు, అశాశ్వతమైనవి మాత్రమే కోరుకుంటున్నాం. శాశ్వతమైన వాటి మీద లక్ష్యం పెట్టాలి. దేవుడు శాశ్వతమైన వాడు, నిత్య జీవం గలవాడు యేసుక్రీస్తు వారు. ఏమండి, దేవుడుండే మహాలోకానికి వెళ్ళాలంటే ఈ లోకములో ఉన్న దానిని బట్టి మనము అతిశయపడకూడదు. ఇకపోతే కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనాన్ని చదివి మనం ముగించుకుందామండి. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రలను బట్టి అతిశయపడుదురు. దేనిని బట్టి అతిశయపడతారండి? కొందరు రథాలు ఉన్నాయని అతిశయపడతారంట, కొందరు గుర్రాలు ఉన్నాయని అతిశయపడతారంట. ఇప్పుడు క్రీస్తు శకం సుమారు 1000 సంవత్సరాల క్రితం దావీదు కాలం నాటి మనుషులు అలాగా అతిశయపడ్డారంటండి. కానీ ఈనాటి సమాజం ధనం ఉందని, ఏమంటే ఐశ్వర్యం ఉందని, కార్లు ఉన్నాయని, బంగ్లాలు ఉన్నాయని, మంచి ఉద్యోగం ఉందని, మంచి వ్యాపారం ఉందని అతిశయపడుతున్నాం. కానీ అలాగ ఉన్నదానిని బట్టి అతిశయించుకుంటే అది హెచ్చించుకోవటం అయిందే తప్ప తగ్గించుకోవటం అనేది లేదు. క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనం అందరం కూడా దేవుని వాక్యాన్ని మనం మరి నేర్చుకున్న మనము దేవుని యొక్క వాక్య ప్రకారంగా తగ్గించుకోవాలి. ఈ లోకంలో తగ్గించుకుంటే ఎంత విలువ ఉందని వాక్యం చెప్తుందండి. దేవుడుండే మహాలోకానికి వెళ్ళిపోతాం. సుంకరి తగ్గించుకున్నాడు, జక్కయ్య తగ్గించుకున్నాడు, తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడ్డాడు. ఇలాగా బైబిల్ గ్రంథంలో కనుక మనం పరిశీలించినట్లయితే ఎంతోమంది తగ్గించుకున్నారు. అబ్రహాము ఒక దేశానికి అధినేత. ఆయన ఏం చేశాడు? ఒక దేశాన్ని దేవుడు స్వాస్యంగా ఇచ్చినా అది ఏది కూడా శాశ్వతం కాదని, ఈ దేశాన్ని ఇచ్చిన దేవుడే శాశ్వతుడని మరి అబ్రహాం గారు తనకు తాను తగ్గించుకుని ఈ లోకంలో గుడారాలు వేసుకుని జీవించాడు. ఎంతోమంది భక్తులు ఈ విధంగా జీవించి తనకున్న స్థితిని బట్టి గర్వపడకుండా తగ్గించుకుని బ్రతికి తనకున్న ఐశ్వర్యంలో ఎదుటివారికి పాలు పంపులు దయచేశారండి, ఎదుటివారికి హెల్ప్ చేశారు. ఆ విధంగా మనకున్న దానిని బట్టి అతిశయపడకుండా మనకున్నది ఎంత ఉన్నా సరే తగ్గించుకుంటూ క్రైస్తవ జీవితంలో మరి ఎదుటివారికి మంచి చేసేవారుగా కనుక మనం ఉంటే దేవుడు మన క్రియలను బట్టి మనకి పరలోకాన్ని ఇస్తాడు. కనుక తగ్గించుకొని దేవుని క్రియల్లో మరి ఎంతగానో ఉన్నతంగా మరి మీరు ప్రయాసపడుతూ దేవుడుండే మహాలోకానికి చేరుకుంటారని ఈ మాటలు ముగిస్తున్నాను. చెప్పండి కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు నాయన. ఈ సమయంలో ప్రభా, తగ్గింపు జీవితం యొక్క విలువ ఎంత విశిష్టమైనదో మీ యొక్క వాక్యం నుంచి మేము నేర్చుకుని ఉన్నాం ప్రభా. మాకున్న దానిని బట్టి ప్రభా మేము అతిశయపడకుండా మీరు మాకున్నారని ప్రభా మేమందరం కూడా మిమ్మల్ని బట్టి అతిశయపడుతూ ప్రభా ఈ లోకంలో మిమ్మల్ని ఘనపరుస్తూ మీరుండే మహాలోకానికి చేరుకునే భాగ్యాన్ని టీవీ ముందు కూర్చుని వీక్షిస్తున్న నీ బిడ్డలందరినీ ప్రభా మీరు పరలోక రాజ్యాన్ని ప్రభా మీరు అనుగ్రహిస్తారని ప్రార్థన చేయొచ్చు. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామం బట్టి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానము మనకును లోకం నుండి సకల పరిశుద్ధులకు ప్రభు ఆత్మ సదాకాలము తోడేండు నడిపించునుగాక. ఆమేన్.